విత్తనం మట్టిలో ఉండగానే చీమలు తినేయాలి అని చూస్తాయి. వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దానిని పసిగట్టి పొడిచి తినేయాలి అని చూస్తాయి. తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు దానిని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదేవిధంగా నీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడిన వారే నీ సాయం కోరుతారు. అప్పటి వరకు నీకు కావలసిందల్లా ఒక్క ఓపిక, విశ్వాసం మాత్రమే. బైబిల్ ఈ విధంగా సెలవిస్తోంది, అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడయ్యుండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను. కీర్తనలు 91:15. మరచిపోవద్దు, దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. దావీదును చూసి సౌలు ఈర్ష్యపడి దావీదును చంపబోయాడు. కాని దేవుడు దావీదును సౌలు చేతి నుండి తప్పించి దావీదును రాజుగా చేసి హెచ్చించాడు.